ఏపీలో మద్యం పాలసీ కారణంగానే కుంభకోణం జరిగింది అనేది ఇప్పటి వరకు ఉన్న ఆరోపణ. కానీ కేవలం పాలసీ మ్యాటర్సే కాదు, మద్యం రవాణాలోనూ కుంభకోణం జరిగిందనే అనుమానాలున్నాయి. అందుకే ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ యాక్షన్ కి దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సిట్ దర్యాప్తులో అరెస్ట్ అయి ఈ మధ్య బెయిల్ పై వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఈడీ సైతం అదుపులోకి తీసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు ఆఫీసుల్లోనూ తనిఖీలు జరిగాయి. చూస్తుంటే ఈ కేసు కీలక మలుపు తిరిగేలా కనిపిస్తోంది. నేను చెప్పిందంతా ఒక్కటి. రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్కు కర్త కర్మ క్రియ అని చెప్పాను. ఆ రోజు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఇంకే రోజైనా చెప్తాను. నేను ఇంకా ఎవరి పేర్లు చెప్పలేదు, నాకు తెలియని కూడా తెలియదు. అంతా విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఏపీ మద్యం కుంభకోణం కేసు విచారణ నడుస్తోందా? కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్ బషీర్బాగ్ ఆఫీసులో సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి తనకు మద్యం కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేదు, మద్యం పాలసీ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీల సర్వస్వం రాజ్ కేసిరెడ్డికే తెలుసు, ఆయనే దీనికి మాస్టర్ మైండ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈడీకి విజయసాయిరెడ్డి చెప్పిన వివరాలు, ఈడీ సేకరించిన సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోదాలు జరిగాయి. రాజ్ కేసిరెడ్డి పర్సనల్ గా ఆపరేట్ చేసిన జూబ్లీ హిల్స్ ఆఫీస్ నుంచే ఈ వసూళ్ల నెట్వర్క్ నడిచిందని ఈడీ అధికారులు కూడా గుర్తించారు. దీంతో రాజ్ కేసిరెడ్డి ఇళ్లతో పాటు హైదరాబాద్, ఏపీలోని సుమారు 10 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈడీ దర్యాప్తు చేస్తున్న ఈ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు అత్యంత కీలకంగా మారుతోంది. ఇప్పటి వరకు కేవలం మద్యం పాలసీ కారణంగా కుంభకోణం జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. అయితే లిక్కర్ సెంట్రలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ టెండర్ల ద్వారా కూడా అక్రమాలు జరిగాయని అనుమానిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సాధారణంగా డిపోల నుంచి లిక్కర్ షాపులకు మద్యం సరఫరా చేసేందుకు ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా జిల్లాల్లో సబ్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. ఇందుకు సిగ్మా కంపెనీతో ఒప్పందం జరిగింది. అయితే ఒప్పందం చేసుకున్న కంపెనీతో ఎవరెవరు ఎన్ని వాహనాల్లో మద్యం పంపించారు, ఎలా పంపించారు, నగదు లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, వీటన్నిటిపై అనుమానాలున్నాయి. వీటిలో కొన్ని కోట్ల రూపాయల నగదు ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది అనే ఆరోపణలున్నాయి. ఆ అక్రమ రవాణా టెండర్ల ద్వారా ఏపీ ప్రభుత్వ ఖజానాకి సుమారు 195,33,00,000 రూపాయల నష్టం వచ్చినట్టు ఈడీ అనుమానిస్తోంది. అంతేకాదు, ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ లోకి మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి సంస్థల్ని ముందు పెట్టి తెర వెనుక రాజ్ కేసిరెడ్డి సిండికేట్ 95% పైగా లాభాలను హవాలా, మనీ లాండరింగ్ మార్గాల ద్వారా ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుల్లోకి పెట్టుబడిగా మార్చినట్టు తమ ప్రాథమిక విచారణలో ఆధారాలు దొరికినట్టుగా ఈడీ చెబుతోంది. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మధ్య బెయిల్ పై వచ్చిన రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకుంది. నానక్రామ్గూడలోని రాజ్ కేసిరెడ్డి నివాసంతో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కారుమూరి, ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ కేసులో మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చింది ఈడీ.